కింగ్స్ అండ్ క్వాంటమ్ కింగ్స్. క్యూ లైఫ్ అంటే క్వాంటమే కదా. క్వాంటమ్ కింగ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఈరోజు నిన్న మనం ఏదైతే క్యూ లైఫ్కి సంబంధించిన, క్వాంటమ్ లైఫ్కి సంబంధించిన వెబ్సైట్ని మనం ఇప్పుడు అప్డేట్ చేసినటువంటి డేటాను కూడా దాంట్లో పెట్టి మీకు మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తానని చెప్పాను. అది కంప్లీట్ అయిపోయింది, రాత్రి కంప్లీట్ అయింది. మరి నైట్ చెప్పడం ఎందుకు, మార్నింగ్ చెప్దాం అని చెప్పేసి నేను ఇప్పుడు 9 గంటలకి 9 తర్వాత నేను దాన్ని ఇంకా కొంచెం వివరంగా మీకు నేను చెప్తాను. దీనికి సంబంధించి క్యూ లైఫ్ క్వాంటమ్ గురించి సంబంధించి నేను కొన్ని మీ మంచి అవకాశాలు ఉండే విధంగా దాన్ని డిజైన్ చేశాను. అవన్నీ ఒక్కొక్కటిగా చెప్తాను. మీకు అందులో ఆదాయం కానీ, గిఫ్ట్లు కానీ ఏదైనా రావాలంటే ఒకే ఒక్క సూత్రాన్ని మాత్రం తప్పనిసరిగా పాటించండి, మీరు విన్ అయిపోతారు. అన్ని గిఫ్ట్లకి నేను త్వరలో పెట్టబోయి ఎటువంటి గిఫ్ట్కి అయినా సరే మీరు విన్ అయిపోతారు. మన క్వాంటమ్ లైఫ్లో ఒకసారి మనకి స్టార్ట్ అయింది, ఇది మళ్ళీ మధ్యలో ఆగేది కాదు. ఇది నాన్ స్టాప్గా నిరంతరం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆపేసి క్లోజ్ చేసి ఇలాంటిది దీనికి అవసరం ఉండదు. ఎందుకంటే ఇది సహజ సిద్ధమైన వ్యాపారం, మనం రోజు చేసే వ్యాపారం, మనం జీవించే వ్యాపారం, మన జీవితంలో మమేకమైపోయిన వ్యాపారం. అలాంటి వ్యాపారాలే దీంట్లో ఉంటాయి. ఇక్కడ ఏవి ఈ లెఫ్ట్ అయ్యు, రైట్ అయ్యు, లేదా ఇంట్రెస్ట్కి ఇవ్వు, ఇలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ మీకు నచ్చిందా ఆ ప్రోడక్ట్ కొనుక్కో, దాన్ని క్లోజ్ చేసి అంతే. ఉదాహరణకి ఒక గ్రోసరీ కొనుక్కున్నాం, ఆ గ్రోసరీని కొనుక్కొని మనం వాడేసుకుంటాం, మళ్ళీ దగ్గరికి వెళ్ళి అడగం, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని. అది ఉండదు. ఓ టిఫిన్ చేసాం, బిర్యానీ తిన్నాం, చికెన్ కొనుక్కున్నాం, సిమెంట్ కొనుక్కున్నాం, స్టీల్ కొనుక్కున్నాం, అది కొనేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగు. ఎందుకంటే సెటిల్మెంట్ అన్నమాట. నేను డబ్బులు ఇచ్చాను, మీరు సరుకు ఇచ్చారు, లేదా కస్టమర్ వ్యాపారస్తుల నుంచి నేను సరుకు ఇచ్చాను, మీరు డబ్బులు ఇచ్చారు, నా ఆఫ్ అయిపోయింది అంతే. మధ్యలో కస్టమర్ని అటు వ్యాపారస్తుల్ని అనుసంధానం చేసే విధంగా మన క్వాంటమ్ లైఫ్ మనకు వస్తుంది. ఇది చేసే పని ఇది ఒక్కటే మాత్రమే. అలాగే వెహికల్ మీరు డబ్బులు ఇచ్చారు, కొనుక్కున్నారు, వాడుకుంటారు. అది ఆటో కావచ్చు, బైక్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, లోడర్ కావచ్చు, రిక్షా కావచ్చు, ఎనీవన్, కారు కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు మనకు వచ్చిన 2 వీలర్ లోడర్ కావచ్చు, స్కూటీ లోడర్ అంటే బైక్ లోడర్ అన్నమాట, ఏదైనా కావచ్చు. మీరు కొనుక్కుంటారు, దాన్ని వాడుకుంటారు అంతే. షోరూమ్ పెట్టిన వాళ్ళు దాన్ని నమ్ముకుంటారు, దాని డబ్బులు తీసుకుంటారు, దట్స్ ఆల్. ఇక్కడ ఏవి లింకులు అయ్యే ఉండవు. అలాగే ఎగ్జాంపుల్కి ఒక ల్యాండ్ మీరు కొనుక్కున్నారు అనుకుందాం. మనం నెక్స్ట్ మనం వెళ్ళబోయేది కూడా ఇలా అన్ని ప్రొడక్ట్ల మీదకి వెళ్తూనే ఉండాలి మనం. అయితే ఉదాహరణకి ల్యాండ్ అనుకోండి, మీరు ల్యాండ్ కొనుక్కుంటారు, మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, దట్స్ ఆల్. మీ సైట్ మీది, మీ డాక్యుమెంట్స్ మీద ఉంటే మీరు పెట్టుకుని వెళ్ళిపోతారు. మీరు బిల్డింగ్ కొన్నారు, ఆ బిల్డింగ్ను రిజిస్ట్రేషన్ మీరు చేసుకుంటారు, మీ ఆ బిల్డింగ్ని మీకు నచ్చినట్టుగా వాడుకుంటారు, దట్స్ ఆల్. ఇక దానికి ఎటువంటి సంబంధాలు, కంపెనీతో ఏ సంబంధాలు ఉండవు. ఓ సినిమా టికెట్ తీసుకున్నారు, లేదా ట్రైన్ టికెట్ తీసుకున్నారు, ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు, బస్ టికెట్ తీసుకున్నారు, ఏం తీసుకున్నా అది సెటిల్మెంట్ అనమాట. మీరు కొనుక్కున్నారు, వాళ్ళు అమ్మారు, దట్స్ ఆల్. అంతకు మించి లావాదేవీలు కానీ ఏవి దీంట్లో ఉండవు. ఈ క్వాంటమ్ లైఫ్లో చేసే మొత్తం వ్యాపారం అంతా జనజీవన స్రవంతిలో రోజు తను జీవించడానికి కావలసిన ఏం చేస్తుంటే అవి మాత్రం ఉంటాయి. ఓకే డాడీస్,
ఇప్పుడు మన వెహికల్ గురించి కొన్ని విషయాలు కొన్ని మీకు పెడతాను, చూడండి. అలాగే ఈ క్వాంటమ్ లైఫ్ గురించి నేను మీకు 9 గంటల తర్వాత వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ. మీరు ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా మీకు చూసుకోవాలి, అందులో ఏటేటి ఉన్నాయి అన్నది మీరు ఇది చూసేసి నేను చెప్పవలసిన లేదు, రోజు చేస్తుంటుంది మీరు అని నేను మీకు ఇస్తాను. వెల్కమ్. లవ్ యూ క్వాంటమ్స్. ఈ బండి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ వెహికల్ హెవీ టార్క్, అంటే చాలా పికప్ ఎక్కువ. ఎంత పికప్ ఉంటుందంటే సాధారణంగా తోలిన బళ్ళు కంటే హై పికప్ ఇది. కారణం, ఒక లోడ్ని తీసుకొని 350 కేజీల లోడ్ని ప్లస్ మిమ్మల్ని తీసుకొని ఇది ప్రయాణం చేయాలి. అది కొండలు ఉండొచ్చు, గొట్లు ఉండొచ్చు, ఫ్లైఓవర్స్ ఉండొచ్చు, లేకపోతే రైతు కూలీలు పొలంలో పనిచేసుకున్నప్పుడు చిన్న చిన్న కాలువలు, గడ్డలు, ఇలాంటివి ఏమైనా చాలా ఉండొచ్చు. వర్షం పడినప్పుడు ఒకలాగా ఉంటాయి రోడ్లు, వర్షం లేనప్పుడు ఒకలాగా ఉంటాయి. ఇలాంటి వాటి ప్రకృతిలో ఉన్న ప్రతి మార్పుకి, సంవత్సర కాలంలో వచ్చే ప్రతి మార్పుని అధిగమించి మిమ్మల్ని గమ్యస్థానాలకి చేర్చే విధంగా దీన్ని తయారు చేశాను. కాబట్టి ఈ బండి తోలే వాళ్ళు చాలా జాగ్రత్తగా, కొంచెం అది మనకు అలవాటు అయ్యేంత వరకు మనం కొంచెం చూసుకొని కానీ తోలకపోతే చాలా ఇబ్బంది. ఎందుకంటే హై టార్క్. నిన్న ట్రయల్ వేసినప్పుడు ఇద్దరు ఇబ్బంది పడ్డారు దానివల్ల, హై టార్క్ వల్ల. మిగిలిన వాళ్ళు బాగా నడిపారు, కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం జాగ్రత్త చూసుకుని తోలాలి. ఎందుకంటే లోడ్ ఉంటే మన కంట్రోల్లో ఉంటుంది, లోడ్ లేనప్పుడు కొంచెం మనం కంట్రోల్ చేయాలి. ఎలక్ట్రికల్ వెహికల్లో ఇంత టార్క్ అనేది సహజంగా ఉండదు. మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ.